our bike. And hi guys, this is Rider 646. Welcome back to a new video. And today's video is తెలిసే ఉండొచ్చు thumbnail చూసి అండ్ కుమ్రేలికి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే రీసెంట్ వీడియోలో చెప్పినా కదా మన నిమజ్జనం అయితే నార్మల్గా తీసేసినామని, అందుకే ఓ చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం మన వాళ్ళతోటి. అవర్ బైక్ అండ్ మనమైతే బైక్ మీద వెళ్తున్నాం, అంత ఆటో అయితే పడదు కాబట్టి. అండ్ మన బైక్ మీదనైతే మన యూట్యూబ్ ఛానల్ ఐడి అయితే వేయించేసినాం. ఐడితోటే బండి ఒక లుక్ వచ్చేసింది కదా. అండ్ మన వాళ్ళందరూ అయితే ఫోన్ అన్న బండ్లు వెళ్ళిపోతారు. అందరు ఈడుంటుంది చూడు, భరత్ అన్న ఈడుండు. చేసేసుకోరు అందరూ పాటలు బాక్స్ గిక్స్ అని. A few hours later, bike and Ashok Leland. Let's go. Okay, let's go. All set. And this one your video. Okay. వర్షం పడకపోతేనైతే సెట్ అయిపోతుంది అనమాట. పడితే ఇక ఆగమే. క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయిపోయింది. ఉండి దానికని రెయిన్ కోట్ ఉంది, రెయిన్ కోట్ కూడా పెట్టుకున్నా, కానీ బురదనే. బ్యాక్ సైడ్ అయితే ఎయిర్ లైట్ లేదు కదా, అందుకే. మామూలు అయితే 6 చెప్పారు, ఇప్పుడు ఆల్మోస్ట్ చూడు 10 తప్పు ఉందంట, 9 అవుతుంటాయి. ఇట్లా చూస్తే సెట్ అయిపోతుంది. 8:30 అవుతుంది, అప్పుడే అనుకుని ఇదే అవుతుందని. సెట్. అండ్ ఓకే గైస్, స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. అండ్ ఫస్ట్ ప్లాన్ అయితే కుమ్రేలి నుంచి దర్శనం కంప్లీట్ చేసేసుకొని కొండపోచంకి అయితే నెక్స్ట్ ప్లాన్. అండ్ అక్కడనే మన లంచ్ అండ్ మన వాళ్ళ సీటింగ్ అయితే. అండ్ చూద్దాం ఎలా అవుతుందో మన డే. అయితే ఆయనం చెరువు కన్నా అయితే వ్యూ అయితే చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తాను. బోటింగ్ ఉంటుండే కానీ ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని బోటింగ్ తీసేసారు అనుకుంటా. ఓకే లెట్స్ గో. మనమే వెనకకి అయిపోయినాం అనమాట, మన వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు. లెట్స్ గో స్టార్టెడ్. అండ్ టోటల్ అయితే 80% పుల్ చేద్దాం. గోప్రో లేక అంత స్పీడ్ అయితే వెళ్తలేను, ఫోన్ తోటి కదా రికార్డింగ్, అందుకే. చూద్దాం, ప్లాన్ చేద్దాం. బిగ్ బిలియన్ సేల్స్లో ప్రైస్ డ్రాప్ అయితే గోప్రోది. లెట్స్ గో. మనోలే కారులో వెళ్తుంది ముంగట. సో మనం ఎప్పుడైనా ముందు
వచ్చేసినాం అనమాట. అండ్ మన వాళ్ళు అయితే ఇంకా రాలే, కార్లో వస్తారు కదా, వాళ్ళు అయితే రాలేరు ఇంకా. చూడాలి వాళ్ళు వచ్చే వరకు ఎంత టైం పడుతుందో. దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వండు కొండపోచంలో ఉండేసి తినేసి ఈసారి అయితే ఎంత పెద్ద గ్యాంగ్ చూడు. వీడియో అయితే నాట్ అలౌడ్, బట్ మేము ఫోన్ ఎట్లనో అట్లా తెచ్చేసినాం. ఫోన్ అయితే రిస్క్ లో తెచ్చేసినాం అనమాట. ఫోన్ అయితే మెల్లగా వాళ్ళకేం తీసు నడు ఇటు. గైస్ దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట. శిల్పం దిగుతారు, మన దాంట్లో ఛార్జింగ్ లేదు. బయటప్పుడు ఇయ్యవా మరి, లేదంటే ఇంకో దీన్ని ఇస్తేనే కొడతాడు. ఇస్తాడు అట్లా ఏం కాదు, 10 రూపాయలకి ఇస్తాడు అని చెప్తున్నాను. 30 రూపీస్ అన్ని రేట్లు చెప్పు, 30 రూపాయలు మన వీడియో చూపిస్తే 20 రూపాయలకి ఇస్తాడు. ఇది ఉంటాయి, ఇవ్వండి. కోడలు అల్లుళ్ళు ఉంటే ఇప్పియండి. ఇంకా ఇంకేమున్నాయి? కాదు, చోటా భీమ్, చోటా భీమ్. అదెంత? 50 రూపీస్. 40 రూపీసా? 40 రూపీస్ దేకా. आ जाओ इधर. ఏందంట అది కొనాలే కానీ గిట్లనా అది జరిగింది. నోట్లకు పోయి ఆ నోట్లకు అని పైసలు ఆడుకుంటారు. గిట్లనా ఇరగొడతారా? ఇరగొట్టినవు అది. 80 రూపాయలు చెప్తే 30 రూపాయలకి అడుగుతారు ఫ్రెండ్స్. వీళ్ళు 80 రూపాయలు చెప్తే 30 రూపాయలు అడుగుతారు. పైసలు ఇచ్చింది ఏం లేదు. పైసలు ఇవ్వవా? చెక్ కర్ దియా. ప్రమోషన్ చేద్దాం మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇది 80 రూపీస్, కేవలం 80 రూపీస్. కొమ్రెల్లా పువ్వులు కొనాలనుకుంటే ఈ భయ్య దగ్గర 10 రూపాయలకి 5 రూపాయలకి ఇచ్చేస్తాడు. మన వీడియో ట్యాగ్ చేయండి, మన వీడియోకి ఫాలో కొట్టండి. A few hours later. అండ్ గైస్ అసలు ఏమైందంటే కుమ్రెల్లి నుంచి కొండపోషంకి వెళ్ళే దారిలోనైతే కాప్స్ అయితే ఆపుతారు. నా బైక్ అయితే 2 లౌడ్ కాబట్టి నేనైతే ఇటు యూటర్న్ చేసిన. బట్ ఇటు నుంచి అయితే రూట్ కూడా లేదు అసలు. గూగుల్ మ్యాప్స్లో కొడితే రోడ్డు కూడా చూపిస్తలేదు ఇటు సైడ్ నుంచి అయితే. ఇది గైస్ మా పరిస్థితి. ఇటు రూట్ ఉందేమో అనుకొని వస్తే రోడ్డుకు కొనికి కూడా దారి లేదు. ఇంకటి నుంచి రూట్ చూడనికి పోయిండు గోవింద్ భాయ్. ఏం బతుకొచ్చింది మాకు. బండి స్టార్ట్ చేసి పోదామంటే దీంతో బాధ అయిపోయింది. ఓ అది ఉరికి రాగల, నేను బండి తీసుకొని ఎటు పోలేను. ఇదైతే ఇడదాకా వస్తుందా రాదా? ఓకే ఉంది, ఉందా అట్లా రూట్? ఎట్లా ఆడదాకా ఎట్లా పోతాం? ఇవి లేకపోతే ఇటు నుంచి మంచిగా వెళ్ళిపోతుండే. బండి స్టార్ట్ చేసి ఉరికొస్తుంది అది. పోలీసు వాళ్ళు అంటే మాకు బర్రెలు కూడా ఒకటి అయినాయి, స్టార్ట్ చేసుకొని పోతే ఉరికొస్తున్నాయి. రూట్ కూడా లేదు ఇళ్ళకి అని ఫాస్ట్గా పోదామంటే నువ్వు కూడా పోతున్నాము ఇళ్ళకి. అది ఏడుగురికి రాగల్లా అని అనిపిస్తుంది. మమ్మల్ని చూస్తుంది అప్పటి నుంచి. లెట్స్ గో గైస్.
కరెక్ట్ ఎట్లా చూస్తున్నాయి చూడు మమ్మల్ని. స్టాండ్ది అబ్బా చెప్పిర్రు అప్పుడే ఇంలే నేను ఏమో ఇది ఉరికొస్తుందా ఏం చేస్తుంది ఏం అర్థమైంది. కొనా నుంచి పోను జర లోతు తక్కువ ఉంది అనుకుంటా. దాని మీదకి ఏమన్నది అది, అదేమన్నది. నువ్వు ఇది ఉరికొస్తుంది, నువ్వు ఎందుకు అట్లా అన్నావు? అది గమ్మున ఉందిగా వస్తలే గుద్దే ఏమి. మనం ఏమన్నా అంటేనే అవి వేస్తాయి కానీ ఈడ జరుగుతుంది బండిల్లా. దాటినాం జర్రా వచ్చేసాం. అయ్యి ఏమనుకుంటున్నా బరి పిల్లలు అనుకుంటున్నాయి. ఓలు లెట్స్ గో. అమ్మా తప్పించుకున్నాం. ఏ బండి స్టార్ట్ చేయాలి. ఎక్కది ఇంకేడా కట్టేసి ఉన్నాయి ఇక. ఎక్కది ఇది ఎక్కది కాదు. ఆవులు ఉంటాయి కానీ బరగొడ్లు నువ్వు. ఎట్లనో దాటుకొని అన్నాడు. చుక్కలు చూసాం గైస్. కానీ కారు ఉందిగా, అందరు పోవాలి అంటారు. ఓకే గైస్, రోడ్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా పడ్డది మాకైతే. ఇట్స్ గో కొండపోషంకి అయితే వెళ్ళిపోవాలి. మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారంట. అలా ఇలా ఆఫ్ రోడింగ్ చేసేసి అయితే మన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కొండపోషంలో అయితే దర్శనం చేసుకోలేము, అలసిపోయినామని లంచ్ చేసేసి నెక్స్ట్ వచ్చే క్లిప్స్ అయితే క్రేజీ. అంటుకున్న ప్రేమ ఆగదు. 500 వాళ్ళకి 500 అంట. 500 300 కాంచానికి 500. రెడ్ బుల్ గ్యాంగ్ నాది కాదు, నేను థమ్స్ అప్. నేను ఇప్పుడు రెడ్ బుల్ తాగి రచ్చలు లేపుతాడు మనకంట. మీడ కూర్చుంటే రాకి బాయ్ చూడు, ఒక్కడిని వాడ కూర్చుండు, అందరు ఈడ కూర్చుంటారు.